హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీనరాశి మీనరాశి అన్ని రాశుల్లో కల్లా ప్రత్యేకమైనది. ఎందుకంటే మీనరాశికి అన్ని రాశులు మన భూమిపైన ఉంటే మీనరాశి ప్రత్యేకంగా నీళ్ళల్లో నివసిస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఇంత ప్రత్యేకమంటే ఇది ఎవరికి హాని చేయదు. అంటే సైకాలజికల్గా చూస్తే ఎవరికి హాని చేయదు. అలాగే ఒకరికి ఉపయోగకరంగా ఉండే రాశి ఇది, అంటే అటువంటి జీవి. కాబట్టి వీళ్ళు మరి ఈ అక్టోబర్ 12 నుంచి, అంటే రేపటి నుంచి గొప్ప అదృష్టవంతులుగా ఉంటున్నారని ఇప్పటికే చాలామంది పండితులు అన్నారు. అదే విషయాన్ని నేను కూడా మీకు తెలియజేస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నవారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇక మనం టాపిక్లోకి వస్తే, మీనరాశిలో జన్మించిన వారు మంచి ఆలోచన పరులు, చాలా ఆత్మస్థైర్యం కలిగి ఉంటారు. ఆధ్యాత్మికత అంటే భక్తి మరియు దైవంపై అపార నమ్మకం కలిగి ఉంటారు. వీళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎవరితో తొందరగా కలవరు. అంటే తొందరగా ఎదుటివారితో కలిసిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ఒక్కసారి స్నేహితులుగా కలిసిపోయారంటే చాలా మంచి స్నేహితులుగా జీవితాంతం కలిసి ఉంటారు. అలాగే ప్రతి పనిలో నిజాయితీ కలిగి ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు చాలా సున్నిత మనస్కులు. మీనరాశి వారికి ఓర్పు, సహన గుణాలు అనేవి పుట్టుకతో వచ్చిన మంచి గుణాలు. ప్రతి పనికి మంచి చెడు అనే తారతమ్యాలు చూసుకొని వాటికి అనుగుణంగా చలిస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో వీరు చివరి సంతానంగా ఉంటారు. మీనరాశి వారికి ఆహారం అంటే చాలా చాలా ఇష్టం. అయితే వాళ్ళు ఏది పడితే అది తినరు, ఎక్కడ పడితే అక్కడ తినరు. ముఖ్యంగా ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలు అస్సలు తినరు. వీళ్ళు కుటుంబంలో ఆనందం ఎప్పుడూ ఉండాలని, నలుగురిలో సంతోషం వెళ్ళి విరియాలని ఆశిస్తూ ఉంటారు. అలాగే కుటుంబంలో కూడా అలా ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా మీనరాశి వారికి ప్రశాంతంగా ఉండడం, అలాగే జీవించడం చాలా ఇష్టం. వీరు ఎవరి జోలికి వెళ్ళరు. ఒకవేళ ఎవరైనా వీళ్ళ జోలికి వచ్చారనుకోండి, పెద్దగా పట్టించుకోరు. మీనరాశి వారికి ఎవరికి హాని చేసే మనస్తత్వం లేదు. శారీరకంగా, మానసికంగా చాలా బలంగా, దృఢంగా ఉంటారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. వీళ్ళు ఎప్పుడూ కూడా చెడును ఆలోచించరు. అలాగని ఎవరికి హాని చేయాలని ఆలోచించరు. వీళ్ళు చాలా టాలెంట్ కలిగి ఉంటారు. అలాగే టాలెంట్ లేని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్లకు టాలెంట్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక వీళ్ళ జీవితంలో మీనరాశి వారికి ఆదాయాలు, వ్యయాలు సమానంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వీరికి విందు వినోదాలు, ఆర్భాటాలకు దూరంగా ఉండే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఎక్కువ ధనలాభం కానీ వీళ్ళ జీవితంలో కానీ వచ్చింది అనుకోండి, దైవానికి లేదంటే బీదలకు కొంత భాగం కేటాయిస్తారు. మీనరాశి వారు ఎటువంటి భేషజాలకు మరియు పౌరుషాలకు పోరు. ఏ విషయాన్ని కూడా పెద్దదిగా చూడకుండా చాలా తేలిగ్గా ఆలోచిస్తారు. వీళ్ళు జీవితంలో చాలా ధనాన్ని సంపాదిస్తారు. నిజం చెప్పాలంటే వీరికి 40 సంవత్సరాలు దాటిన తర్వాతే వీళ్ళ జీవితంలో చాలా గొప్ప ధన మార్పులు, జీవితంలో గొప్ప మార్పులు, అదృష్టం అనేవి కలిసి వస్తాయి. వీళ్ళని ఎవరైతే ద్వేషిస్తారో వాళ్ళే తిరిగి ప్రేమించేటట్టుగా చేసుకుంటారు. అటువంటి మంచి గుణం కలిగిన వారు వీళ్ళు. ఇక మరి అక్టోబర్ 12 తర్వాత ఎందుకు మార్పులు వస్తున్నాయంటే, వీళ్ళకి మంచి శని వీళ్ళకి సపోర్ట్గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చాలా మార్పులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు మంచి గుణ సంపద, ధన సంపద అన్నీ కూడా ఈ అక్టోబర్ 12 తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి ఎప్పుడో ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్న సమస్యలన్నీ తీరిపై జీవితంలో ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితాన్ని పొందడానికి ఇప్పుడు సమయం వచ్చిందని మరి పండితులు అంటున్నారు. సంతోషంగా ఎప్పుడు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.